గుంటూరు శారదా కాలనీ 48వ డివిజన్ సిపిఐ శాఖ 3వ మహాసభ ఆ కాలనీలో ఇరిగినేని వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. స్థానిక సమస్యలపై పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు స్పందించి సమస్య పరిష్కారం అయ్యే దిశగా అధికారులను కలవాలని కోరారు. నేడు బీజేపీ ఎన్డీఏ మూడవసారి అధికారంలోకి వచ్చి పేద అట్టడుగు వర్గాలకు ప్రజలకు తినడానికి తిండి కూడా లేకుండా చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులను తమ మిత్రులైన ఆదాని అంబానీలకు దోచిపెడుతున్నారని, కార్మిక రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూనే ఉందని, ప్రభుత్వ రంగ సంస్థలకు కార్పొరేట్ పరం చేస్తుందని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇస్తామన్న విభజన హామీలను గాలికి వదిలేశారని అన్నారు. వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా, జిందాబాద్ జిందాబాద్ సిపిఐ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ సిపిఐ జిందాబాద్. సభకి అధ్యక్షత వహించినటువంటి తమిళ ఇరిగినేని వెంకటేశ్వర్లు గారు, అలాగే పార్టీ నగర కార్యదర్శి మాల్యాద్రి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి కామ్రేడ్ అరుణ్, హనుమంతరావు, అన్నిబాబు, అలాగే సీనియర్ నాయకుడు చిన్నా గారు, నాగరాజు, యశ్వంత్, ఇంకా వేదిక ముందున్నటువంటి మహిళా సమాఖ్య నాయకురాలు తిరుపతమ్మ గారు, అట్లాగే మన మాలయాద్రి సహచరుడు, అందరికీ బాగా తెలిసిన వ్యక్తి గురుస్వామి, ఇంకా అనేక మంది ఈరోజు పాల్గొంటూ ఉన్నాం. ఇప్పుడే మనం రోడ్డు మీద కొత్త జెండా దిమ్మగట్టి ఆవిష్కరించి ఇక్కడికి వచ్చాం. ఇలా 1925 డిసెంబర్ 26వ తారీఖున మన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి పార్టీ పేరు భారత కమ్యూనిస్ట్ పార్టీ అని నామకరణం చేసి ఆ రోజు నుంచి పార్టీ ప్రజల కోసం, కార్మికుల కోసం, రైతుల కోసం, విద్యార్థులు, యువకులు, అన్ని వర్గాల ప్రజల కోసం పోరాటాన్ని కొనసాగిస్తారు. పార్టీ ఏర్పడినప్పుడు అప్పటికే స్వాతంత్ర పోరాటం బాగా భీకరంగా జరుగుతున్నటువంటి సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ ఫస్ట్ పాయింట్ భారతదేశానికి స్వాతంత్రం సాధించడం కోసం పోరాటంలో పాల్గొనాలి, దాంట్లో ముందు పీఠం నిలబడాలని నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే భారతదేశానికి కుల పీడన, ఆర్థిక దోపిడీ లేనటువంటి ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆ రోజు కమిటీలో నిర్ణయించుకోవడం అనేది తెలియదు. ఆనాటి నుంచి ఈనాటి దాకా ఈ 100 సంవత్సరాలు, ఇప్పటికీ 100వ సంవత్సరం నడుస్తుంది. ఒక రాజకీయ పార్టీ ఈ భూమి మీద 100 సంవత్సరాల పాటు నిలబడినటువంటి ఏ రాజకీయ పార్టీ మనంత సజీవంగా లేదు. ఎంపీ సీట్లు లేకపోయినా, గుంటూరులో ఒక కార్పొరేటర్ లేకపోయినా, రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే సీట్ లేకపోయినా, దేశవ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఒక సజీవమైనటువంటి పార్టీగా, ప్రజల పార్టీగా ముందుకెళ్ళగలిగినటువంటి శక్తి ఈ జెండాకే ఉంది తప్ప ఇంకే ఇతర రాజకీయ పార్టీకి లేదు. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పార్టీలు పెడుతున్నారు,
అధికారం లేకపోతే మూసేసుకుంటూ ఉన్నారు. అలా మూసేసుకున్న పార్టీల్లో అనేక రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా ఉన్నాయి, చాలా ఉన్నాయి, పదుల సంఖ్యలోనే ఉన్నాయి. కానీ ఈనాటికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా ఆనాటి నుంచి ఈనాటి దాకా ముందుకు సాగుతుంది. మన పార్టీ సీనియర్ నాయకులంతా, అమరజీవులైనటువంటి వాళ్ళంతా, స్వాతంత్ర పోరాటంలో పాల్గొనకుండా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఆ రోజుల్లో లేడు అంటే అతిశయోక్తి కాదు. మన పార్టీ ఆల్ ఇండియా సెక్రటరీలు అనేక మంది, అట్లాగే మన రాష్ట్ర కార్యదర్శులుగా ఆ రోజుల్లో 1947కు ముందు ఉన్నటువంటి వాళ్ళు కానీ, మనకి చంద్ర రాజేశ్వరరావు గారు కానీ, అట్లాగే మన జిల్లాలో పులుపుల వెంకట శివయ్య గారు వినుకొండ కానీ, గుంటూరు బాపనయ్య గారు కానీ, అలాగే వావిలాల గోపాలకృష్ణయ్య గారు కానీ, మన జిల్లా మాచర్లలో తిరునగరి రామాంజనేయులు గారు కానీ, అలాగే ఇంకా అనేక మంది, వేములపల్లి శ్రీకృష్ణ గారు కానీ, అనేక మందిని మనం స్వాతంత్ర సమరయోధులుగా, మందపాటి నాగిరెడ్డి గారు కానీ, ఇంకా అనేక మంది స్వాతంత్ర సమరయోధులు మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇందాక మన కామ్రేడ్ చెప్పినట్టు నరేంద్ర మోడీ నాయకత్వం ఇస్తున్నటువంటి బీజేపీ, ఆ బీజేపీకి నాయకత్వం ఇస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్, అది కూడా 1925లోనే పుట్టింది. ఒక నెల తేడా మనకి వాళ్ళకి. పుట్టి వాళ్ళు ఏం చెప్పారంటే మనం స్వాతంత్ర పోరాటం కావాలన్నాం. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ దేశం హిందూ దేశంగా ఉండాలి, ఈ దేశంలో క్రైస్తవులు ముస్లిమ్స్ ఉండటానికి వీలు లేదు, బ్రిటిష్ వాళ్ళు ఉన్నా ఇబ్బంది లేదు, కానీ కమ్యూనిస్టులు, ముస్లిమ్స్, క్రైస్తవులు లేనటువంటి భారతదేశం హిందూ రాజ్యం కావాలని వాళ్ళు నినాదం తీసుకొని వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళు బీజేపీ వాళ్ళు దేశభక్తి దేశభక్తి అంటున్నారు. ఓకే, మీరు దేశభక్తులు అయితే బీజేపీ వాళ్ళు మీ పార్టీకి సంబంధించిన ఒక్క మనిషిని స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు అని ఒక పేరు చెప్పండి. ఒక్క పేరు కూడా లేదు. వీర సావర్కర్ అనేటటువంటి ఆయన స్వాతంత్ర పోరాటంలో పాల్గొని అరెస్ట్ అయితే ఆయన బ్రిటిష్ వాళ్ళకు ఒక లెటర్ రాశాడు. ఏమని రాశాడంటే, అయ్యా నన్ను బయటికి పంపిస్తే నేను మీకు ఏజెంట్గా పనిచేస్తాను, భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొంటున్నటువంటి యువతరాన్ని మొత్తాన్ని మీకు పట్టిస్తానని చెప్పి ఒక